Good morning. How are you? Okay, once again, happy Green Day. ఇవాళ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క గ్రీన్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకుంటున్నారు. ఇట్స్ రియల్లీ హ్యాపీ అండి. ఈ యొక్క గ్రీన్ డే అనేది చాలా ముఖ్యమైన ఒక డే. ఇది ఒక ఎన్విరాన్మెంట్ సంబంధించి మన యొక్క కంప్లీట్ ఎర్త్ సంబంధించి ఈ యొక్క ఎర్త్ డే అనేది ఏ విధంగా ఉంటుందో అదే ఒక ఇది రిలేటెడ్గా గ్రీన్ డే అనేది. ఈ యొక్క గ్రీన్ డే పిల్లలకి ఒక అవగాహన, అదేవిధంగా గ్రీన్ సంబంధించిన ఒక వస్తువులు కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంతో పాటు పిల్లల్ని వాళ్ళ యొక్క యాక్టివిటీతో, ఒక పోయమ్స్తో, స్టోరీ టెల్లింగ్తో, ఇటువంటి అన్ని యాక్టివిటీస్తో పిల్లలందరినీ కూడా ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మన తల్లిదండ్రులు పిల్లలందరినీ కూడా చక్కగా డెకరేట్ చేసి, మన టీచర్స్ అందరూ కూడా చాలా బాగా డెకరేట్ చేసి పిల్లలందరినీ కూడా ఇవాళ తీసుకొని వచ్చారు. ఇట్స్ రియల్లీ హ్యాపీ. ఈ యొక్క గ్రీన్ డేని ప్రతి ఒక్కరు ఒక ఇనిషియేటివ్ స్టెప్గా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కనీసం ఒక 2 ప్లాంట్స్ని వాళ్ళందరూ కూడా ప్లాంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్విరాన్మెంట్ అనేది వితౌట్ పొల్యూషన్ అనేది మనం చూడలేకపోతున్నాము. ఈ పొల్యూషన్ని ఎరాడికేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ప్లాంటేషన్ చేయాలి. మన యొక్క ఎర్త్ని ఎప్పుడు కూడా మనందరూ కూడా కాపాడుకోవాలి. లేదంటే మనమందరం కూడా మళ్ళీ ఇంకొక గ్రహాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడంతా కూడా పొల్యూట్ అయిపోయి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఈ పిల్లలే కాబట్టి ఈ పిల్లల్లో ఆ యొక్క గ్రీన్ డే అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే మనం తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్ తరాలు కూడా ఈ యొక్క గ్రీన్ డేని ఇంకా బాగా ముందు తీసుకుని వచ్చి పిల్లలు ప్లాంటేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు కాపాడుకుంటూ ఇంకా బాగా సక్సెస్ఫుల్గా మన ఎర్త్ని మన నలంద స్కూల్ నుంచి ఏ విధంగా అయితే మనం ఎడ్యుకేట్ చేస్తున్నామో అదేవిధంగా త్రూ అవుట్ వరల్డ్ దీన్ని బాగా ఎడ్యుకేట్ చేసి ఇంకా నెంబర్ 1 ఇలాంటి ఇనిషియేటివ్ అనేది ముందుకు తీసుకుని రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.